ఇది వాటర్కి అసలు కారణం అండి. ఇది ఇక్కడ యాక్చువల్గా వ్యవసాయ శాఖ ఉంది. ఇది యాక్చువల్గా వంపు ఉండటం వల్ల వాటర్ ఇక్కడ ఇన్లెట్స్ ఉన్నాయి, అవుట్లెట్స్, వాళ్ళ గోడకు నుంచి వాటర్ లోపలికి కాలనీలోకి వస్తుంది. ఇక్కడ నుంచి ఇలా వెళ్తుంది చూడండి. ఇక్కడ మీకు కనబడుతుంది, చీకటిగా ఉంది కాబట్టి వాటర్ ఇక్కడ నుంచి వస్తుంది. ఇదిగోండి ఇక్కడ క్లియర్ కనబడుతుంది. ఓకేనా, మీకు ఇంకొకటి చూపిస్తాను. ఇది నెక్స్ట్ వచ్చేసి వాటర్ క్లాగింగ్ అండి. హైదరాబాద్లో వచ్చి చేస్తున్నారు. ఇక్కడ ఇది డ్రైన్ పోయేది. దీనికి యాక్చువల్గా చెత్త అడ్డం ఉండటం వల్ల ఈ వాటర్ అంతా ఇక్కడ నిలబడిపోయింది. వెనక కూడా ఉంది చూడండి, ఇంకా వాటర్ ఇట్లానే ఉంది. ఇక్కడ హైదరాబాద్లో ఇదంతా చేస్తూ ఉన్నారు అన్నట్టు. ఓకే, ఇంకా నీకు ముందు చూపిస్తాను ఈ సోర్స్ ఎందుకు ఇక్కడ వాటర్ ఎలా వస్తుంది అన్నది. ఇదంతా చెత్త నేను తీయడం జరిగింది. ఇక్కడ హోల్ ఉంది చూసారా, ఈ హోల్స్ అన్నవి పూడుకుపోయినాయి మొత్తం చెత్త వల్ల. సో దానివల్ల ఈ డ్రైన్ హోల్లోకి వాటర్ పోవట్లేదు. అక్కడ చెత్త జామ్ కావడం వల్ల టోటల్గా డ్రైన్ హోల్ అన్నది మూసుకుపోయింది. దానివల్ల నీళ్లు బాగా నిలిచాయి. యాక్చువల్గా ఈ సోర్స్ ఆఫ్ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో ఒకసారి చూద్దాం రండి. యాక్చువల్గా తగ్గిపోయింది అప్పటికే.